ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదోడికి అందని ద్రాక్షగానే మారాయి. ఈ పథకాన్ని నాటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా అది పేదోడికి అందజేయలేదు. నిర్మాణాలు పూర్తయినా మంజూరుకు నోచుకోవడం లేదు. కొత్త ఇళ్ల మాట ఎలా ఉన్నా నిర్మించిన పాత ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారు అని లబ్ధిదారులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టడంతో పాత ఇళ్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న అందరిలోనూ కలుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిరుపేదలకు అందని ద్రాక్షగానే మారింది. గత ప్రభుత్వం హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగంగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట వద్ద ఉన్నాం. దాదాపు 650 ఇళ్లు నిర్మించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా లబ్ధిదారులకు అందని పరిస్థితి కనిపిస్తుంది. లబ్ధిదారుల కోసం నిర్మించినటువంటి ఈ ఇల్లు ఇప్పటికీ ఎవరికి కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా చోట్ల మాత్రం ఇప్పటి వరకు నిర్మించిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరిగింది. ఇందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20,123 ఇళ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు కాగా అందులో కేవలం 4,433 ఇళ్లు మాత్రమే నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. అవి కూడా 14 నియోజకవర్గాల్లో చూసుకుంటే కేవలం మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చల్ల ఈ 3 నియోజకవర్గాల్లోనే పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో దేవరకద్రలో మాత్రం పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఏదైతే నిర్మించిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించిన పరిస్థితి ఒక దేవరకద్రలో మాత్రమే కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ నియోజకవర్గానికి వచ్చేస్తే మొత్తంగా దివిటిపల్లిలో 1021 ఇళ్లు నిర్మించాయి. అలాగే లబ్ధిదారులకు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మౌలాలిగుట్ట మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి మౌలాలిగుట్టలో దాదాపు 650 ఇళ్లు నిర్మించినప్పటికీ కూడా ఇందులో కేవలం 100 ఇళ్లు మాత్రం ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మిగతా ఇళ్లను కూడా లబ్ధిదారులకు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా వీరన్నపేటలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో 650 ఇళ్లు కూడా అక్కడ నిర్మిస్తే ఆ ఇళ్లు కూడా వీరన్నపేట కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి లబ్ధిదారులకు కూడా ఎక్కడ కూడా లక్కీ టిప్ ద్వారా మాత్రం ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమకు అనుకూలమైన వారికి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా నిబంధనలకు నీళ్లు వదిలేసి తమకు అనుకూలమైన వారికి కూడా ఇల్లు కేటాయించిన పరిస్థితి ఉన్నట్టుగా ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు పారదర్శకంగా జరగలేదని చెప్పేసి ఇప్పటికే విచారణ చెప్పడం జరిగింది. మౌలాలిగుట్టలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మౌలాలిగుట్టలో మాత్రం ఇంకా లబ్ధిదారులకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా వరకు నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ల కోసం కళ్ళు కాయలు కాశాలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వనపర్తి, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా, జడ్చల్ల ఈ 3 ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని వరకు ఇళ్లు నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. జడ్చల్లో 500 ఇళ్లు, అలాగే వనపర్తిలో 294 ఇళ్లు, గద్వాలలో 1275 ఇళ్లు ఇలా నిర్మించినప్పటికీ కూడా ఆ ఇళ్లను కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా లబ్ధిదారులకు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లబ్ధిదారులు రాక ఇళ్లను కేటాయించకపోవడంతో ఈ ఇళ్లన్నీ కూడా ముళ్ళ చెట్లకు పూర్తిగా ఆవాసాలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అసాంఘిక కార్యక్రమాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా పూర్తిగా ఆవాసంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొత్త ప్రతిపాదన చేపట్టడం జరిగింది. సొంత స్థలాలు ఉన్న వారికి 5 లక్షల ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకైతే కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎలా పంపిణీ చేస్తారు, ఎలా లబ్ధిదారులకు కేటాయిస్తారని మాత్రం ఆసక్తి నెలకొంది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి 25,000కు మించి లబ్ధిదారులు కూడా అంటే తమ దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఉంది. ప్రతి నియోజకవర్గంలో 25 సంఖ్య ఉన్నది. కట్టింది మాత్రం కేవలం 100-200 ఇళ్లు మాత్రం. ఈ సంఖ్యను ఎలా భర్తీ చేస్తారు, లక్కీ టిప్ ద్వారా ఉన్నటువంటి నిర్మించిన ఇళ్లను కేటాయిస్తారు అనేది మాత్రం ఆసక్తి కొనసాగుతుంది. లబ్ధిదారులు కూడా నిర్మాణం అయినటువంటి ఇళ్ల పైన కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు, ఆశతో ఉన్నారు. తమకు ఇల్లు వస్తాయి అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఈ పాతగా నిర్మించినటువంటి ఇళ్లను ఎలా కేటాయిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఎప్పుడు
పథకం అమలు చేస్తుంది అనేది మాత్రం ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, నందచారి, HM TV.